Hello everyone, this is MFBV and welcome to our new show Young and Youth Wealth Hub. ఈ రోజు మనం 25,000 స్టార్టింగ్ సాలరీ ఉన్న ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ కోసం త్రూ ఎస్ఐపి ద్వారా 10 crore కార్పస్ ఎలా బిల్డ్ చేయొచ్చో తెలుసుకుందాం. మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయినా లేకుంటే స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా నవ్వే డేస్ ఏంటంటే అందరికీ రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేయడం అనేది చాలా క్రూషియల్ అన్నమాట. ఒక పక్క ఇన్ఫ్లేషన్, ఇంకో పక్క డైలీ ఎక్స్పెన్సెస్ వల్ల రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ అని చాలా మంది అనుకుంటారు. బట్ విత్ డిసిప్లైన్డ్ అండ్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరైనా రిటైర్మెంట్ కార్పస్ ని బిల్డ్ చేయొచ్చు. Further, one of the best popular option is systematic investment plan in mutual funds. So, మీరు మీ డైలీ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేస్తూ మీ రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 70-15-15 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అప్లై చేయండి. ఈ స్ట్రాటజీలో మీ ఇన్కమ్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక పార్ట్ ఏంటంటే మీ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం, సెకండ్ పార్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం అండ్ థర్డ్ పార్ట్ ఇన్వెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. సో వాట్ ఈస్ 70-15-15 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ? ఈ 70-15-15 ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ప్రకారం మీరు మీ శాలరీలో 70% డైలీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం అలికేట్ చేయాలి అండ్ 15% ఎమర్జెన్సీ ఫండ్ కోసం అలికేట్ చేయాలి అండ్ మిగిలిన 15% అనేది ప్రతి నెల ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీ మంత్లీ ఇన్కమ్ అనేది 25,000 అయితే మీరు 70-15-15 ఫార్ములా అప్లై చేయండి. ఈ 25,000 లో 70% అంటే 17,500 అనేది మీ డైలీ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయండి అండ్ 15% అనేది ఎమర్జెన్సీ ఫండ్ అంటే 3,750 రూపీస్ అనేది ఈచ్ మంత్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం కోసం యూజ్ చేయండి. టఫ్ టైంలో ఈ ఫండ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 15% అంటే 3,750 రూపీస్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ది ఎస్ఐపి ఎవ్రీ మంత్. సో దీనికోసం మనం స్టెప్అప్ క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దామండి. యాజ్ పర్ 70-15-15 రూల్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత? 3,750 రూపీస్ అండ్ యాన్యువల్ ఎస్ఐపి ఇంక్రీజ్ ఎంత అనుకున్నాం? 10% అండ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 12% అండ్ రిటైర్మెంట్ కాబట్టి రిటైర్మెంట్ కి టెనర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అప్ టు 40 years వరకు అనేది మనం పెట్టుకోవాలి. సపోజ్ మీరు 25 years లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మీకు రిటైర్మెంట్ కి చాలా టైం ఉంటుంది కాబట్టి 40 years పెట్టుకోండి. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే కనుక టోటల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 1.99 crores. అలాగే టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 9.95 crores. సో టోటల్ మన కార్పస్ ఎంత క్రియేట్ అవుతుంది? 11.94 crores క్రియేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ కి లింక్ అయి ఉంటాయి కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ అయితే ఉండవు. ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ కనుక 13% రిటర్న్స్ కనుక ఇస్తే మన టోటల్ కార్పస్ ఎంత అవుతుంది? 14.65 crores అవుతుంది. అదే ఫండ్ కనుక 14% రిటర్న్స్ ఇస్తే మన టోటల్ కార్పస్ అనేది 18.12 crores అనేది అవుతుందండి. సో ఇలా మనం 25,000 స్టార్టింగ్ శాలరీతో మన రిటైర్మెంట్ కోసం 10 crores కార్పస్ అనేది ఎస్ఐపి ద్వారా క్రియేట్ చేయొచ్చు. కమింగ్ టు అవర్ ఫండ్ రివ్యూ పార్ట్, ఇలాంటి రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ ఉందండి. ఆ ఫండ్ లాస్ట్ 1 year లో 16.02% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఈ ఫండ్ బెంచ్ మార్క్ వచ్చేసరికి నిఫ్టీ 500 లాస్ట్ 1 year లో 8.05% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అండ్ కేటగిరీ యావరేజ్ కనుక చూస్తే 9.78% అండి. సో ఈ ఫండ్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ ని అలాగే కేటగిరీ యావరేజ్ ని బీట్ చేసింది. ఆ ఫండ్ ఏంటంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. ఈ ఫండ్ నావ్ వచ్చేసరికి 79.94 రూపీస్ ఉందన్నమాట అండ్ ఫండ్ సైజ్ వచ్చేసరికి 87,539 crores ఉంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.33% ఉంది. క్రిసిల్ రేటింగ్ 4 స్టార్ ఉంది అండ్ రిస్కోమీటర్ వెరీ హై అన్నమాట. ఈ ఫండ్ ని 5 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారండి. అందులో మెయిన్ గా రాజీవ్ తక్కర్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అండ్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ గా పీపీఎఫ్ఏఎస్ లో వర్క్ చేస్తున్నారు. ఈ 1994 లో ఈయన కెరీర్ స్టార్ట్ చేస్తారు. 2001 నుంచి కూడా ఈయన పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే బీకామ్ అలాగే చార్టెడ్ అకౌంటెంట్, సిఎఫ్ఏ చార్టెడ్ హోల్డర్ అండ్ గ్రాండ్ ఐసీడబ్ల్యూఏ. తర్వాత ఇంకొక ఫండ్ మేనేజర్ వచ్చేసరికి రోనన్ పొంకర్ అండి. ఈయన మేనేజర్ అండ్ రీసెర్చ్ హెడ్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. 2008 నుంచి కూడా పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్స్ తో వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫండ్ మేనేజర్ రాజ్ మెహతా అండి, డెట్ ఫండ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. ఈయన పీపీఎఫ్ఏ లో 2012 నుంచి వర్క్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీకామ్, ఎంకామ్ అలాగే చార్టెడ్ అకౌంట్, సిఎఫ్ఏ చార్టెడ్ హోల్డర్. అండ్ ఫోర్త్ ఫండ్ మేనేజర్ రుకున్ తారా చందిని గారు అండి. ఈయన డొమెస్టిక్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ గా పీపీఎఫ్ఏఎస్ లో వర్క్ చేస్తున్నారు. ఈయన 2013 లో గోల్డ్మన్ సాక్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ లో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ గా ఈయన కెరీర్ అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫిఫ్త్ ఫండ్ మేనేజర్ మాన్సీ కరియా అండి, కో ఫండ్ మేనేజర్ డెట్ అండ్ క్రెడిట్ రీసెర్చ్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. 2018 లో జాయిన్ అయ్యారు పీపీఎఫ్ఏఎస్ లో. సో ఈ 5 మెంబర్స్ కూడా పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. అండ్ మనం ఈ ఫండ్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 10 years నుంచి ఈ ఫండ్ అనేది 17.64 యావరేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసిందండి. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 19.45%
యాన్యువల్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. 5 years బ్యాక్ కనుక మనం ఈ ఫండ్ లో 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ 28,767 రూపీస్ అండి. అలాగే 10 years బ్యాక్ కనుక మనం 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ 50,769 రూపీస్. అండ్ ఈ ఫండ్ అనేది 2013 లో స్టార్ట్ అయింది. సిన్స్ ఇన్సెప్షన్ లో కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 80,283 రూపీస్ అండి. యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసరికి 19.45% రిటర్న్స్ వర్క్అవుట్ అయింది. అండ్ అబ్సల్యూట్ రిటర్న్స్ కనుక చూస్తే 702% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అండ్ సిప్ రిటర్న్స్ కనుక చూస్తే ఎవ్రీ మంత్ మనం 1,000 రూపీస్ తో లాస్ట్ 5 years లో కనుక ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 60,000, ప్రెసెంట్ వాల్యూ 1,05,567 రూపీస్ అంటే అబ్సల్యూట్ రిటర్న్స్ వచ్చేసరికి 75.95% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసరికి 22.81%. అదే 10 years బ్యాక్ కనుక మనం 1,000 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఈ ఫండ్ లో ప్రెసెంట్ మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అనేది 1,20,000 అండ్ లేటెస్ట్ వాల్యూ వచ్చేసరికి 3,43,410 రూపీస్ అండి. యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసరికి 19.95% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియో అలిగేషన్ కనుక చూస్తే ఈక్విటీ హోల్డింగ్ అనేది 67.21% ఉంది. అలాగే ఫారెన్ ఈక్విటీ హోల్డింగ్ అనేది 12.82% ఉంది. టోటల్ గా 80.03% అనేది ఇన్వెస్ట్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసరికి 62 అండి. లార్జ్ క్యాప్ కి 50.7% అలిగేట్ చేస్తే మిడ్ క్యాప్ కి 2.44%, స్మాల్ క్యాప్ కి 4.27%, అదర్స్ 22.62% అలిగేట్ చేశారనమాట. ఈ ఫండ్ పోర్ట్ఫోలియో టాప్ 10 స్టాక్స్ కనుక చూస్తే HDFC బ్యాంక్ అండి. టోటల్ హోల్డింగ్స్ లో 8.04% అలిగేట్ చేశారు. తర్వాత బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కి 7.22% అలిగేట్ చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి 6.54%, కోల్ ఇండియా లిమిటెడ్ కి 5.76%, ఐటీసీ లిమిటెడ్ కి 5.47%, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కి 4.93%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కి 4.10%, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కి 3.77% అండ్ ఆల్ఫాబెట్ ఐఎన్సి ఫారెన్ ఈక్విటీ అండి దీనికి 3.48%, కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ కి 3.41% అలికేట్ చేస్తారు టోటల్ హోల్డింగ్స్ లో. అండ్ రిస్క్ రేషియోస్ విషయానికి వస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది లో వాలిటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ 3 years లో ఫండ్ వాలిటాలిటీ అనేది కేటగిరీ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. అండ్ బీటా కూడా లో వాలిటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ షార్ప్ రేషియో వచ్చేసరికి బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ట్రెనస్ రేషియో కూడా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ట్రెనస్ రేషియో కూడా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ జెన్సన్ ఆల్ఫా కూడా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్ గా రిస్క్ రేషియోస్ అనేవి చాలా బెటర్ గా ఉన్నాయండి ఈ ఫండ్ వి. అండ్ పీర్ కంపారిజేషన్ లో కనుక చూస్తే మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, క్రిసిల్ ర్యాంక్ 5 ఉంది. లాస్ట్ 1 year ఫండ్ 24%, 3 years లో 18% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. ఈ ఫండ్ గురించి మనం రివ్యూ కూడా చేయడం జరిగింది. అండ్ ఆ రివ్యూకి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, దాన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. క్రిసిల్ ర్యాంక్ అనేది 4 ఉందన్నమాట. అండ్ లాస్ట్ 1 year లో 17% రిటర్న్స్ ఇస్తే 3 years లో 21% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇన్వెస్కో ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. ఈ ఫండ్ లాస్ట్ 1 year లో 17% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మెయిన్ గా చెప్పుకోదగిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. లాస్ట్ 1 year లో 14%, 3 years లో 22% రిటర్న్స్ అనేవి ఇచ్చింది. పీర్ కంపారిజేషన్ లో మనం ఈ ఫండ్ ని చూడొచ్చు. సో మీరు మీ రిటైర్మెంట్ కోసం కార్పస్ క్రియేట్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ది ఫండ్ గా పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.